ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తుఫాను ప్రాంతంలో ఇటీవల వచ్చిన తుఫానుకి కోతకు గురైనటువంటి ఈ ప్రాంతానంతా పరిగెత్తడం జరిగింది. అదే నాతో పాటు గద్దాపల్లి ఇన్ఛార్జి చంద్రబాబు గారు, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో ఈరోజు ఇక్కడ ఇవన్నీ పరిశీలించడానికి రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక నాయకులు వెంకటేశ్వర గారు, అప్పాజీ గారు, డాక్టర్ జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో మన బాబా ద్వారా మేమంతా కూడా ఇందులో ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని అయితే చూసాం. మీరు తప్పకుండా అధికారులు మా పవన్ కళ్యాణ్కి ఇది నివేదించడం జరుగుతుంది. కాకపోతే మేమంతా చెప్పేది ఏంటంటే రాబోయేది మా ప్రభుత్వమే, ఈ సమస్యను మేమే పరిష్కరించాలి. ఆ దిశగా అడుగులు ఉంటాయి. దీన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఏ రకంగా అయితే వీళ్ళని ఈ ముంపు కాకుండా జరుగుతుందన్నది జియో ట్యాగింగా లేకపోతే ఇది జియో ట్యూబా అన్నది ఆలోచన చేసి ఒక సాంకేతిక నిపుణులతో ఈ విషయాన్ని చాలా కూలంకషంగా చర్చించి వీరికి శాశ్వత పరిష్కారాన్ని తప్పకుండా కూడా జనసేన పార్టీ తరఫున వీరందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తాం. అదేవిధంగా వీరంతా కూడా చాలామంది ఈ సందర్భంగా వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నష్టపోయి ఉన్నారు. వీరికి ఏ రకంగా సహాయపడగలన్నది మా అధ్యక్షుల వారితో చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటాం. మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి త్వరలోనే కలుస్తామని చెబుతూ ఈ సందర్భంగా ఒకటే మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది. మీరెంతో ఆదరణతో పవన్ కళ్యాణ్ ఆదరించి ఓట్లేశారు. ఆ విషయం మీ అంతగా మాకు స్పష్టంగా తెలుస్తుంది. తప్పకుండా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం జనసేన పార్టీ తరఫున ఏదైతే రాష్ట్రంలో ఏర్పడబోతుందో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం, దాని ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మీ అంతా కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.